ఆయన పాదాలు భూమిని తాకినాయి. ఆ భూమిని దేవుడు నీళ్ళల్లోనికి నెట్టివేశాడు. అది నాశనం అవ్వలేదు, నాశనమునకు సిద్ధముగానే ఉన్నది. కానీ ఆత్మ సంబంధమైన భూమిని ప్రకటన గ్రంథం చివరిలో మనం చూస్తాం క్రొత్త ఆకాశముగా. ఇప్పుడు దేవుడు అదే భూమిలో నుంచి మనుషులను తీయడానికి గల కారణం ఏమిటయ్యానంటే, దేవుడు లూసిఫర్కు చేసినటువంటి ఆ యొక్క వాగ్దానము ఏమిటయ్యానంటే, నువ్వు మహిమలో చేయబడ్డావు, నీకంటే తక్కువ వాడినైనటువంటి మనిషిని నేను చేస్తాను. వాడు పాపంలో పడతాడు, పాపములో నుంచి వాడిని నేను రక్షిస్తాను. వాడు మట్టి నుంచి తీయబడతాడు, నువ్వు మహిమలో చేయబడ్డావు. నేను మట్టిని మహిమగా మార్చగలిగిన శక్తిమంతుడను, కానీ నీవు మహిమను కూడా కోల్పోయి అగ్నిగుండానికి వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నవాడవు అని చెప్పి మట్టి నుంచి దేవుడు మనిషిని నిర్మించాడు. ఇప్పుడు మట్టి నుంచి నిర్మించినటువంటి మనిషి పాపంలో పడిపోయాడు.